ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునామంకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మనము అగాపే ప్రేమ గురించి తెలుసుకుందాం. ఈరోజు మనము అగాపే ప్రేమ గురించి తెలుసుకుందాము. అగాపే ప్రేమ యొక్క నిర్వచనం చూద్దాం. మొదటిగా అగాపే లేదా దైవిక ప్రేమ. ఏ వ్యక్తి నాకు ఏమి చేసినా నేను అతనికి హాని చేయాలని ఎప్పుడూ ప్రయత్నించను. నేను ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోను. నేను ఎల్లప్పుడూ అతని అత్యున్నతమైన మంచిని మాత్రమే కోరుకుంటాను. అగాపే అనేది జయించలేని దయ, అజేయమైన మంచి సంకల్పం. ఇది మనం ఉద్దేశపూర్వకంగా జీవించే సూత్రం. మరో మాటలో చెప్పాలంటే ఇది మనస్సు యొక్క ఉద్దేశపూర్వక సూత్రం మరియు సంకల్పం. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది ఉద్దేశపూర్వక సంకల్పం మరియు నమ్మకం. ఈ అగాపే ప్రేమ యొక్క నిర్వచనం బార్క్లే న్యూ టెస్ట్మెంట్ వర్డ్స్ పేజ్ నంబర్ 21లో రాయబడి ఉంది. అగాపే ప్రేమ స్వచ్ఛందమైనది, అనగా చారిటీగా అగాపే ప్రేమను నిర్వచించవచ్చు. ఈ రోజుల్లో మనం చారిటీ అంటే డబ్బు లేదా వస్తువులను ఇవ్వడం అని అనుకుంటాము, కానీ అగాపే అంటే అర్థం అది కాదు. అగాపే ప్రేమ మన స్వయం విషయాల పట్ల శ్రద్ధ వహించదు, కానీ మరొకరి ఉన్నతమైన మంచి గురించి శ్రద్ధ వహిస్తుంది, లేదా ఒకరికి అత్యున్నతమైన మంచి కలగాలి అని ఆశిస్తుంది. అగాపే ప్రేమ చర్యల ద్వారా కూడా ప్రదర్శింపబడుతుందన్నమాట. అగాపే ప్రేమ అనేది భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, భావాలు అంటే ఫీలింగ్స్, భావన అంటాం కదా, భావాలు ఫీలింగ్స్, ఒకరి పరిచయం లేదా చనువు ఫెమిలియారిటీ అన్నమాట వలన, లేదా ఒకరి ఆకర్షణ అట్రాక్షన్ వలన కానివ్వండి, ఈ అగాపే ప్రేమ పుట్టలేదు. కానీ ఒక సంకల్పం, విల్ అంటాము, ఒక సంకల్పం నుండి మరియు ఎన్నుకోబడే ప్రక్రియలో ఒక ఎంపిక ద్వారా అంటే ఒక చాయిస్ ద్వారా ఈ అగాపే ప్రేమ పుట్టింది. అగాపే ప్రేమ ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులను ప్రేమిస్తుంది. మరియు అగాపే ప్రేమ విశ్వాసం, ఫెయిత్ఫుల్నెస్ ని, నిబద్ధత, కమిట్మెంట్ ను మరియు త్యాగం, సాక్రిఫైస్ ని కలిగి ఉంటుందన్నమాట. ఈ నిర్వచనం మీరు ఎలా చెప్తున్నారండి అని మీరు అడగవచ్చు. మనము ఈ నిర్వచనం బైబిల్ వాక్యములో నుండే పుట్టింది. మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4, 5, 6, 7, 8 వచనాలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం దాకా చూసినట్లయితే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, సప్రయోజమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, ఫుట్ నోట్లో ఉండిద్ది, లేక అన్నిటినీ కప్పును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వచనాల్లో నుండే ఈ అగాపే ప్రేమ యొక్క నిర్వచనం పుట్టింది అని మనము గమనించాలి. మరలా ఈ అగాపే ప్రేమ యొక్క నిర్వచనం బార్క్లే న్యూ టెస్ట్మెంట్ వర్డ్స్ పేజీ నంబర్ 21లో చూసినట్లుగా, అగాపే లేదా దైవిక ప్రేమ ఏ వ్యక్తి నాకు ఏమి చేసినా నేను అతనికి హాని చేయాలని ఎప్పుడు ప్రయత్నించను. నేను ఎప్పుడు ప్రతీకారం తీర్చుకోను. నేను ఎల్లప్పుడూ అతని అత్యున్నతమైన మంచిని మాత్రమే కోరుకుంటాను. అంటే ఏంటిది? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం దాకా ఉన్న మాటలే కదా నిర్వచనంగా మనకు బయటకు వచ్చింది. అదే రీతిగా మనం ఇంకొక నిర్వచనాన్ని కూడా చదివాం. అగాపే ప్రేమ స్వచ్ఛందమైనది, అనగా చారిటీగా అగాపే ప్రేమను నిర్వచించవచ్చు. ఈ రోజుల్లో మనం చారిటీ అంటే డబ్బు లేదా వస్తువులను ఇవ్వడం అని అనుకుంటాం, కానీ అగాపే అంటే అర్థం అది కాదు. అగాపే ప్రేమ మన స్వయం విషయాల పట్ల శ్రద్ధ వహించదు, కానీ మరొకరు ఉన్నతమైన మంచి గురించి శ్రద్ధ వహిస్తుంది, లేదా ఒకరికి అత్యున్నతమైన మంచి కలగాలి అని ఆశిస్తుందంట. అగాపే ప్రేమ చర్యల ద్వారా కూడా ప్రదర్శించబడుతుందంట. అగాపే ప్రేమ అనేది భావోద్వేగాలు,
భావాలు, ఒకరి పరిచయం లేదా చనువు వలన లేదా ఒకరి ఆకర్షణ నుండి పుట్టలేదు, కానీ ఒక సంకల్పం నుండి మరియు ఎన్నుకోబడే ప్రక్రియలో ఒక ఎంపికగా అగాపే ప్రేమ పుట్టిందంట. అగాపే ప్రేమ ప్రతిఫలంగా ఏమీ ఆశించకుండా ఇతరులను ప్రేమిస్తుందంట. మరియు అగాపే ప్రేమ విశ్వాసం, నిబద్ధత మరియు త్యాగం కలిగి ఉంటుందంట. కాబట్టి అగాపే ప్రేమ ఎంత గొప్ప ప్రేమో మీరు ఒకసారి ఆలోచన చేయండి. అగాపే ప్రేమకు మరొక మాట ఏంటంటే ఇది దేవుని ప్రేమ. అగాపే ప్రేమకు మరొక మాట ఏంటంటే ఇది దేవుని ప్రేమ. మనం పాపులుగా ఉన్నప్పుడే మన కోసం చనిపోవడానికి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపడం ద్వారా దేవుడు అగాపే ప్రేమకు ప్రమాణాన్ని నిర్దేశించారు. చూడండి, యోహాను సువార్త 3:16 చదువుకున్నట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు, లోకములో ఉన్న ప్రజలని. లోకము అంటే లోకంలో ఉన్న ప్రజలని అని అర్థం. అంతేగాని దేశం అంటే ఏంటి? దేశం అంటే మట్టి కాదు, మనుషులే. కాబట్టి లోకం అంటే లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు ప్రేమించారు. ఇంగ్లీష్ బైబిల్లో ఉండిద్ది, వన్ అండ్ ఓన్లీ సన్ని మన కోసం ఆయన ఇచ్చేశారంట. కాబట్టి చూడండి, దేవుని ప్రేమ అగాపే ప్రేమ. మరి ఒక మాట, అది దేవుని ప్రేమ అంతే. ఎంత దేవుడు మనుషులను ప్రేమిస్తే తన ఏకైక కుమారుని, ఒక్క కుమారుని మన కోసం ఇస్తారు. కాబట్టి అగాపే ప్రేమ దేవుని ప్రేమ అని గుర్తుంచుకోండి. ప్రతి మనిషి పట్ల దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచుచున్నారు. రోమీలకు రాసిన పత్రిక 5:8 చదివినట్లయితే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకాను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూడండి, మనం ఇంకా పాపులుగా ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయారంట. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నారు. అగాపే ప్రేమ ప్రాణాన్ని సైతం ఇస్తుందంట ఎదుటివారి కోసం. అలాంటి ప్రేమ దేవుని ప్రేమ. దానినే అగాపే ప్రేమ అని అంటారు. యేసుక్రీస్తు ద్వారా అగాపే ప్రేమ ఎలాంటిదో మనం తెలుసుకుంటున్నాం. 1 యోహాను పత్రిక 3:16 చదివినట్లయితే, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నామంట. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులై ఉన్నామంట. చూడండి, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా ప్రేమ ఎలాంటిదని తెలుసుకుంటున్నామంట. కాబట్టి మనం కూడా మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులై ఉన్నాం. నిజంగా నీకు నాకు అగాపే ప్రేమ ఉంటే మన స్నేహితుల కొరకు, మన బంధువుల కొరకు, మన సహోదరుల కొరకు, ఎవరి కోసమైనా సరే ప్రాణానికి తెగించేటటువంటి సాహసాలు చేస్తాం. అగాపే ప్రేమకున్నటువంటి లక్షణం అది. బైబిల్ ఎక్కువగా మాట్లాడే ప్రేమ ఇదే, దేవుని ప్రేమ అనగా అగాపే ప్రేమ. క్రొత్త నిబంధన గ్రంథంలో అగాపే ప్రేమ గురించి దాదాపు 200 సార్లు ప్రస్తావించబడింది. బైబిల్లో కనబడే అగాపే ప్రేమ దేవుని నుండి వచ్చిన ప్రేమ. ఇది దేవుని ప్రేమ. అగాపే ప్రేమకు మరొక పేరు దేవుని ప్రేమ అని కూడా అనవచ్చు. దేవుని ప్రేమ ఒక భావోద్వేగమైనది కాదు. భావోద్వేగమైనది అంటే ఏదో ఒక ఎమోషనల్ గా పుట్టుకొచ్చింది కాదు. కానీ దేవుని ప్రేమ ఆయన వ్యక్తిత్వంలోనే భాగం, ఆయన అట్రిబ్యూట్స్ లోనే ఒక భాగం అది. దేవుడు కొలత లేని ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. 1 యోహాను పత్రిక 4:8 చెప్పినట్లుగా దేవుడు ప్రేమ స్వరూపి. అక్కడ ఫుట్ నోట్ లో ఉండిద్ది, దేవుడే ప్రేమ అయి ఉన్నారంట. చూడండి, 1 యోహాను పత్రిక 4:8 చదువుదాం. దేవుడు ప్రేమస్వరూపి. అక్కడ ఫుట్ నోట్ లో ఉండిద్ది, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. గ్రీకులో చూస్తే అక్కడ అగాపే అని రాయబడి ఉంది. అంటే దేవుడు అగాపే ప్రేమకు మూలం. ఆయన ప్రేమ దయ కలిగినది మరియు త్యాగం కలిగినది. అంటే దేవుడే ప్రేమస్వరూపి, ఆయన ప్రేమయే ఉన్నాడు, దేవుడే ప్రేమయే ఉన్నాడు. కాబట్టి ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం ఇది ప్రేమ అనేది, ఆయన అట్రిబ్యూట్స్ లో ఒక భాగం. 1 యోహాను పత్రిక 2:15 కూడా చదివితే, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అక్కడ అగాపే అని రాయబడి ఉండిద్ది గ్రీకులో. తండ్రి ప్రేమ, ప్రేమ దగ్గర అగాపే అని రాయబడి ఉంది. కాబట్టి ఇది దేవుని ప్రేమ. అగాపే ప్రేమ అనేది దేవుని ప్రేమ.
నూతన నిబంధనలో ప్రధానమైనవి 2 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 2 ఆజ్ఞలు కూడా ప్రేమతో ముడిపడి ఉన్నాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం దాకా చదివినట్లయితే, వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకు ఆయన, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపవలెననున్నదియే. ఇది ముఖ్యమైనది మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలెనను 2వ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నాయని అతనితో చెప్పాను. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రధానమైన 2 ఆజ్ఞలు కూడా ప్రేమతో ముడిపడి ఉన్నాయి. ఒకటి, మన దేవుణ్ణి ప్రేమించాలి. రెండోది, మన వలె మన పొరుగు వారిని ప్రేమించాలి. కొత్త నిబంధన అంతా కూడా అండి ప్రేమతోనే ముడిపడి ఉంది. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉండాలంటే, క్రైస్తవులమైన మనము దేవుని ప్రేమ అయిన అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలి. వాస్తవంగా ఈ అగాపే ప్రేమ మనలో లేదు. దేవుడే మనకు ఈ అగాపే ప్రేమని అనుగ్రహిస్తున్నారు. అగాపే ప్రేమ మనుష్యులమైన మనకు లేదు, కానీ దేవుడు మనకు ఆ ప్రేమని అనుగ్రహిస్తున్నారు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమ అంట మన హృదయములలో కుమ్మరింపబడిందంట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. వాస్తవంగా మనకి అగాపే ప్రేమ లేదు. దేవుడే మనకి అలాంటి ప్రేమను ఇస్తున్నాడు. అగాపే ప్రేమను మన హృదయాల్లో కుమ్మరించారంట. కాబట్టి నీవు దేవుని ప్రేమతోటి, అగాపే ప్రేమతోటి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ దేవునిని కూడా ప్రేమించాలి. ఇవే కొత్త నిబంధనలో ముఖ్యమైనటువంటి 2 ఆజ్ఞలు. ఈ అగాపే ప్రేమని మన శత్రువులకు రుచి చూపించాలి క్రైస్తవులు అనేవారు. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం దాకా చూస్తే, ప్రేమ దీర్ఘకాలం సహించునంట. మన శత్రువులను మనం సహించాలి, మనల్ని ఇసికించే వారిని మనం సహించాలి. నిజంగా నీకు అగాపే ప్రేమ ఉంటే నువ్వు ఇతరులను సహించగలవు. యేసుక్రీస్తు ప్రభుల వారు తనని పిడిగుద్దులు గుద్దిన వారిని, ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, సిలువ వేసిన వారిని, బల్లెములతో పక్కటెముకలలో పొడిచిన వారిని, వీళ్ళందరినీ కూడా సిలువుపై ఉండి, తండ్రి వీరేం చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని అడిగాడు. స్టేఫెను తనని రాళ్లతో కొడుతున్న వాళ్ళని, అయ్యా ఈ పాపం వారి మీద మోపకు అని చెప్పి వాళ్ళని క్షమించమని అడిగాడు. అగాపే ప్రేమ సహిస్తుందంట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం చూస్తున్నాం కదా. ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపిస్తుందంట. ప్రేమ మత్సరపడదంట. ప్రేమ డంబముగా ప్రవర్తింపదంట. అది ఉప్పొంగదంట. అమర్యాదగా నడవదంట. స్వప్రయోజనం అంటే మన సొంత ప్రయోజనాలను, ఇందాక అగాపే నిర్వచనంలో కూడా చూసాం మనం. సొంత ప్రయోజనాలను విచారించుకోవద్దంట, ఎదుటివాడి ప్రయోజనాలను విచారిస్తుందంట. త్వరగా కోపపడదంట. అపకారమును మనసులో ఉంచుకొనదంట. దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించునంట. అన్నిటినీ తాలుకునంట, లేక అన్నిటినీ కప్పునంట. ఎవరైనా తప్పులు చేసినా, ఎవరైనా మనల్ని ఇసిగించినా, ఎవరైనా మనకి నష్టం కలిగించినా, ఎవరైనా మన పట్ల అన్యాయంగా ప్రవర్తించినా అన్నిటిని తాలుకుంటాం, ఓర్చుకుంటామంట. అగాపే ప్రేమ ఉంటే అన్నిటినీ నమ్మునంట, అన్నిటినీ నిరీక్షించినంట, అన్నిటినీ ఓర్చునంట. ప్రేమ శాశ్వత కాలమును. ఇలాంటి అగాపే ప్రేమ, దేవుని ప్రేమని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుడు మన హృదయాల్లో కుమ్మరించాడు. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో చదివాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. దేవుని ప్రేమే అగాపే ప్రేమ. ఈ ప్రేమని మన శత్రువులకు మనం రుచి చూపించాలి. పాత నిబంధనలో మనం చూస్తాము, కంటికి కన్ను పంటికి పన్ను అని. ఎవరైనా నిన్ను హత్య చేస్తే నువ్వు కూడా హత్య చేయొచ్చు. కానీ క్రొత్త నిబంధనలో అలా కాదు. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు కదా కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43వ వచనం నుంచి 48వ వచనం దాకా చదివినట్లయితే, నీ పొరుగు వాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. పాత నిబంధనలు ఎక్కడా కూడా డైరెక్ట్ గా నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడలేదు, కానీ ఇండైరెక్ట్ గా కొన్ని వచనాలను మనం చూస్తూ ఉంటాం.
అయితే నీ పొరుగువారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువును ప్రేమించాలి. కొత్త నిబంధన బోధ, నీ శత్రువును ప్రేమించాలి అంతే. పాత నిబంధనలో అయితే ఎవరైనా సరే నీకు హాని కలిగిస్తే నువ్వు అతనికి హాని కలిగించవచ్చు. పంటికి పన్ను కంటికి కన్ను పాత నిబంధనలో. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చి కానాను దేశానికి నడుస్తున్నప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఒక రెఫరెన్స్ మనం చదువుతాం. ద్వితీయోపదేశకాండము 23:6 నీ దినములన్నిటిను ఎన్నడూనూ వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. అమ్మోనీయులు మోయాబీయులు గురించి మాట రాయబడింది. ఈజీ రీడ్ వెర్షన్ అనే తెలుగు బైబిల్ ఒకటి ఉందండి, ఈజీ రీడ్ వెర్షన్. అందులో ఇదే ద్వితీయోపదేశకాండం 23:6 చదివినట్లయితే, ఆ కారణం వల్ల మీరు బ్రతికే రోజులన్నిటిలో ఎన్నడూ వాళ్లకు క్షేమాన్ని గాని మేలును గాని కలిగించడానికి ప్రయత్నం చేయకూడదు అని రాయబడి ఉంది. అమ్మోనీయుల గురించి మోయాబీయుల గురించి ఈ మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 5:43 మనం చూసాం కదా, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నీ శత్రువుని ద్వేషించమని డైరెక్ట్ గా ఎక్కడ పాత నిబంధనలో లేదు, కానీ ఇండైరెక్ట్ గా ద్వితీయోపదేశకాండం 23:6 నీ దినములన్నింటిను ఎన్నడూ వారి క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదు. అంటే ఏంటి? నీ బ్రతికే దినాలన్నిటిలో కూడా నీ శత్రువు యొక్క క్షేమమునైనను మేలునైనను విచారింపకూడదంట. అదే ఈజీ రీడ్ వెర్షన్ లో చదువుతున్నాము. ఆ కారణం వల్ల మీరు బ్రతికే రోజులన్నిటిలో ఎన్నడూ వాళ్ళకి క్షేమాన్ని గాని మేలును గాని కలిగించడానికి ప్రయత్నం చేయకూడదంట. అమ్మోనీయుల గురించి మోయాబుల గురించి మాట రాయబడి ఉంది. పాత నిబంధన అంతే. నిన్ను ఒకడు ద్వేషించాడనుకోండి, నువ్వు ద్వేషించు. ఒకడు నీకు హాని కలిగించాడనుకో, నీ బ్రతుకు దినములన్నిటిలో కూడా అతను నీకు ఏమీ చేయలేదు కాబట్టి నువ్వు కూడా అతనికి ఏం చేయొద్దు. అతని క్షేమాన్ని కోరుకోవద్దు, అతని బాగును కోరుకోవద్దు అని చెప్పబడి ఉంది. ధర్మశాస్త్రం ఆ రోజుల్లో వాళ్ళకి అది న్యాయమే, ధర్మశాస్త్రం పాటించే వాళ్ళకి. కానీ నూతన నిబంధన సంఘంగా కృపాకాలంలో ఉన్నటువంటి మనకు అది తగినది కాదు. ఈరోజు మనం అగాపే ప్రేమను కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే కొండ మీద ప్రసంగంలో అనేకమైన ధర్మశాస్త్ర గ్రంథంలోని ఆజ్ఞలను సవరించారు, మోడిఫికేషన్ చేశారు ఆయన. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటూ ఉన్నారు, మత్తయి సువార్త 5:43-48 చదివినట్లయితే, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువును ప్రేమించుడి. నేను మీతో చెప్పినదేమనగా, పాత ధర్మశాస్త్రం అలా ఉంది మీ శత్రువును ద్వేషించమని, కానీ నేను మీతో చెప్పినదేమనగా మీ శత్రువును ప్రేమించడి, అప్పుడే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటారు. శత్రువును ప్రేమించమన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి బోధ ఇదే, అగాపే ప్రేమ. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మనల్ని హింసించే వారి కోసం ప్రార్థన చేయాలంట. అగాపే ప్రేమ ఇది. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడంట దేవుడు. చూడండి, దేవునికి చెడ్డవారని మంచివారని నీతిమంతులని అనీతిమంతులని వ్యత్యాసం లేదు అసలు. ఆయనకి చెడ్డవారి మీద మంచివారి మీద కూడా దేవుడు సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడంట దేవుడు. మత్తయి సువార్త 5:45 చదువుతున్నాను నేను. కానీ మనం ఈ రోజుల్లో క్రైస్తవులుగా ఉండి కూడా ఒక తాగుబోతుని చూసి, వీడు తాగుబోతండి, నాకు చిరాకండి, అందుకే తన్ని అంటే నాకు ఇష్టం లేదండి, అందుకే తన మా ఇంటికి రానివ్వనండి అని అంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పాపులతో సహవాసం చేశాడు, కానీ పాపాన్ని అంటించుకోవాలా. పాపులతో కలిసి భోజనం చేశాడు, కానీ పాపాన్ని అంటించుకోవాలా. ఈయన పరిశుద్ధతను వాళ్ళకి అంటించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అగాపే ప్రేమ ద్వారా మనం కొంతమందిని యేసుక్రీస్తు వద్దకు రాబట్టొచ్చంట. మనం క్రీస్తు ప్రేమ ఇతరులకు కనపరచుట ద్వారా కొంతమంది క్రీస్తు వద్దకు రాబట్టబడతారంట. కాబట్టి అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆయన చెడ్డవారి మీద మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడంట. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడంట. మీరు మిమ్ముని ప్రేమించే వారిని ప్రేమించినట్లా మీకేమీ ఫలము కలుగును? యేసుక్రీస్తు వారు అంటున్నారు. సుంకరులను అలాగే చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రమే వందనము చేసినట్లా మీరు ఎక్కువ చేసినదేమి? అన్ని జనులను అలాగే చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణంగా ఉండెదరు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడండి. మనం కూడా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణమైన స్థితిలోకి రావాలి అంటే యేసుక్రీస్తు అడుగు జాడలో నడవాలి. మత్తయి సువార్త 5:46 ఇప్పుడే చదివాం. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినట్లా మీకేం ఫలం? మనల్ని ప్రేమించే వారిని ప్రేమించడం
మనకి నమస్తే పెట్టిన వాడికి మనం నమస్తే పెట్టడం ఇది ప్రేమ కాదు. మనల్ని ప్రేమించిన వాడను కూడా, అంటే మన శత్రువుడు సైతం మనం ప్రేమించాలంట, అది అగాపే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువు సిలువ మీద ఉండి అదే చేసింది. ఆయన్ని ఇబ్బంది పెట్టిన వారిని, ఆయన్ని బల్యంతో పొడిచిన వారిని, ఆయన్ని భారమైన సిలువ ఆయన మీద వేసి కొరడాలతో కొడుతూ గొల్గోతా కొండ వరకు తీసుకొచ్చిన వారిని సైతం ఆయన క్షమించగలిగాడు. అది అగాపే ప్రేమ. కాబట్టి అలాంటి ప్రేమను మీరు కలిగి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువు వారు కొత్త నిబంధనలో మనకు బోధ చేస్తూ ఉన్నారు. పాత నిబంధనలో పంటికి పన్ను కంటికి కన్ను అలాంటిది మనం కలిగి ఉండడానికి వీళ్ళే. మనం ధర్మశాస్త్రం కింద లేము అని గుర్తుపెట్టుకోండి. లోకసువార్త 6వ అధ్యాయం 27వ వచనం నుంచి 38వ వచనం దాకా కూడా చదువుదాం. లోకసువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి 38వ వచనం దాకా కూడా చదివినట్లయితే, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయడంట. అగాపే ప్రేమ ఏందంటే మనం నిర్వచనం చూసాం. అగాపే ప్రేమ అంట మన శత్రువునికి కానీ మన ఎదుటివానికి కానీ మేలు కలగాలని కోరుకునిద్దంట. అత్యున్నతమైన మేలు కలగాలని, మామూలు మేలు కూడా కాదు. కాబట్టి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయాలంట. మనం కూడా మిమ్మల్ని శపించే వారిని దీవించాలంట. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయాలంట. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పాలంట. నీ పైబట్ట ఎత్తుకుని పోవాన్ని, దౌర్జన్యంగా ఎవడైనా మన దగ్గర దాన్ని లాక్కుంటున్నాడు అనుకోండి, అతనికి నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపుకోము, అంటే అడ్డు చెప్పొద్దు. నిన్ను ఎవడైనా దౌర్జన్యం చేసేదని లాకపోతుంటే లాకపోని అన్నాడు దేవుడు. అంతే యేసుక్రీస్తు ప్రభువు. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవాని వద్ద దాన్ని మరలా అడగవద్దు. ఎవరైనా మన సొత్తుని అపహరిస్తున్నారనుకో దాన్ని మరలా అడగొద్దంట, వదిలేసేయి. మనుషులు మీకు ఎలాగో చేయవాలని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి. మనం అనుకుంటాం మనం బాధల్లో ఉన్నప్పుడు, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎవరో కూడా నా మీద దయ చూపించట్లేదు. అగాపే ప్రేమ అంట దయ చూపిస్తుందంట. ఎవరో కూడా నా మీద కార్యక్రమం చూపించట్లేదు అని అనుకుంటాం, బాధపడతాం మనం. నువ్వు కూడా ఎదుటివారి శ్రమలో, ఇబ్బందుల్లో, బాధల్లో నువ్వు గనక అతనికి ప్రేమ చూపిస్తే నీ శ్రమల్లో, ఇబ్బందుల్లో కూడా దేవుడు వారి ద్వారా నీ పట్ల ప్రేమ చూపించేట్లుగా చేస్తాడు. మనుషులు మీకు ఎలాగో చేయాలని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయుడి అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు. మిమ్మల్ని ప్రేమించే వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను తమను ప్రేమించే వారిని ప్రేమించరు కదా. మీకు మేలు చేయవారికి మేలు చేసిన యెడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను అలాగే చేస్తారు కదా. మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకొనవలనని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చిన యెడల మీకేమీ మెప్పు కలుగును? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకొనవాలని పాపులకు అప్పిచ్చిద్దరు కదా. మనం చేసేది ఇవే చాలాసార్లు. ఎవరికైనా ఇస్తే మరలా మనం ఏమనుకుంటామంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తుందిలే, వాళ్ళకి ఇస్తే అదే వీళ్ళకి ఇచ్చామనుకోండి తిరిగి రాదు, అంతే గాంధీ గారి ఖాతానే అంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు అట్లా కాదు, అది తిరిగి వచ్చినా రాకపోయినా సరే నువ్వు ప్రేమతో ఇవ్వాలి. మీరైతే ఎట్టివారిని వచ్చి ఆయన నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇడి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండదంట. మన శత్రువుని ప్రేమించాలంట. ఇబ్బందుల్లో ఉన్నవాడు వాడు శత్రువు అయినా, మనకు వ్యతిరేక అయినా, మన క్షేమాన్ని వాడు కోరుకోకపోయినా వాడికి మనం మాత్రం మేలు చేయాలి, అంతే. అప్పుడు మన ఫలం గొప్పదై ఉండిద్దంట. మీరు సర్వోన్నతుని కుమారులే అంటారంట, మనం దేవుని కుమారులు అవుతా ఉంటాం. అప్పుడు దేవుడు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అన్నాడంట. మనం అంటాం కొన్నిసార్లు వాళ్ళకి ఎంతో చేసామండి, కనీసం కృతజ్ఞత లేదండి, కాబట్టి ఇక నుంచి నేనేం చేయనని నిర్ణయించుకుంటాం. కానీ మీరు ఆలోచించండి, మనం పాపులం కదా, ఇప్పటికీ కూడా పాపంలో కొంతమంది కొనసాగుతూ ఉన్నారు రక్షణ పొందిన తర్వాత కూడా. దేవుడు మనల్ని సహిస్తున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టులు అన్నాడు. మనం దుష్టులమే, మనకి కృతజ్ఞత లేదు. దేవుడు ఎన్నో మేలు చేశాడు మన జీవితంలో, అయినా కృతజ్ఞత లేదు. దేవుడు అయినా మనల్ని సహిస్తున్నాడుగా. అగాపే ప్రేమ ద్వారా ఆయన మనల్ని ఓర్చుకుంటున్నాడు. పాత నిబంధనలు అయితే ఏదన్నా తప్పు చేస్తే వెంటనే మరణం వచ్చేసేది, అంతే. అహరోను కుమారులు అన్యాగ్ని వేస్తే వెంటనే చచ్చిపోయారు. కానీ ఇక్కడ మనకి కృపాకాలంలో దేవుడు ఇంకా మారు మనసు పొందుతారనే సమయాన్ని ఇస్తుంటే మనం మాత్రం దాన్ని వ్యర్థపరుచుకుంటున్నాం. కాబట్టి కృతజ్ఞత లేని వారికిను దుష్టులకు కూడా మనం సహాయం చేయాలంట. దేవుడు చేస్తున్నాడు వాళ్ళకి. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము గలవారై ఉండుడి, తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. కాబట్టి శత్రువును సైతం ప్రేమించే ప్రేమ అగాపే ప్రేమ. శత్రువు క్షేమం కోరుకునే ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఒకరు మంచి మాత్రమే కోరుకుంటుంది. అగాపే ప్రేమ ఒకరు నష్టం కోరుకోదు.
ఒకరికి కీడు జరగాలని కోరుకోదు అగాపే ప్రేమ. అగాపే ప్రేమ ఒకరిపై ద్వేషం కలిగి ఉండదు. అగాపే ప్రేమ ఎప్పుడు కూడా ఇతరుల క్షేమాన్ని కోరుకునిద్ది, ఇతరులకు మంచి జరగాలని కోరుకునిద్ది. కాబట్టి అగాపే ప్రేమ మనుషులమైన మనకు లేదు వాస్తవంగా, కానీ దేవుడు మనకు ఆ ప్రేమని అనుగ్రహించారు. రోమీయులకు రాసిన పత్రిక 5:5 చూస్తున్నాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉంది. కాబట్టి మన హృదయాల్లో కుమ్మరింపబడిన ఈ దేవుని ప్రేమ, అగాపే ప్రేమ ద్వారా ఇక నుంచి మన పొరుగు వారిని మనం ప్రేమించడానికి ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దాకా నువ్వు ఆ పని చేయలేదేమో, ఇప్పుడు దాకా నేను ఆ పని చేయలేదేమో, కానీ ఇప్పటి నుంచైనా సరే మనం అగాపే ప్రేమతోటి మన శత్రువులను ప్రేమించాలి. అగాపే ప్రేమతోటి మనం ఇతరులను ప్రేమించాలి, దేవుణ్ణి ప్రేమించాలి. అగాపే ప్రేమ అన్నిట్లో ఓర్చుకునిద్ది, అన్నిట్లో క్షమిస్తుంది, అన్నిట్లో కూడా సహించుకోగలిగేలా చేస్తుంది అగాపే ప్రేమ. కాబట్టి దేవుని ప్రేమైన అగాపే ప్రేమను మనం కలిగి ఉండాలని ప్రభువు పేరట మీ అందరికీ కూడా తెలియపరచుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.